నమస్తే అండి. నమస్తే అమ్మ. మామూలుగా భగవంతుడు, భగవంతుడు అంటుంటాము. ఏ పని చేసినా భగవంతుడు చూస్తున్నాడు, భగవంతుడే మనల్ని నడిపిస్తున్నాడు, భగవంతుడే అన్నీ సకలం సృష్టి అన్నిటికీ ఆధారమే భగవంతుడు, మూలం భగవంతుడు అంటాం. అసలు ఏంటి భగవంతుడికి మనకున్న సంబంధం ఏంటి? అసలు ఎలా మొదలైంది ఆ సంబంధం అనేది? భగవంతుడికి భక్తుడికి అనేటటువంటి సంబంధాలు మనకి ఎన్నో ఇతిహాసాలు, పురాణాలు, మనకి ఎన్నో చరిత్రల్లో మనుష్యుడికి భగవంతుడికి ఉన్నటువంటి సంబంధాన్ని చాలా గొప్పగా చెప్పారు. హ్మ్. భగవంతుడు అన్న శబ్దానికి అర్థం మనలో ఉన్నటువంటి యొక్క చైతన్యమునకే భగవంతుడు అనేటటువంటిది ఒక అర్థంగా చెప్తారు మనకి. దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన త్యజేత అజ్ఞాన నిర్మాల్యం సోహంభావేన పూజయేత్ అని మనకి ఒక శ్లోకం ఉన్నది. దీని మీనింగ్ ఏమిటి, అర్థం ఏమిటి అంటే మన దేహమే దేవాలయము అని అన్నమాట. జీవుడు అనేటటువంటి ఈ యొక్క పదార్థమునకే దేవుడు అనేటటువంటిది పేరు. జీవో దేవ సనాతన అన్నాడు అన్నమాట. జీవుడే లోపల ఉన్నటువంటి వాడు దేవుడు. అందుకే మీరు చూడండి, మీరు ఏ భావనతో చూస్తే భగవంతుడు మనకు ఆ భావనతో కనబడతాడు. ఉదాహరణకి ఒక మంచి మూడ్తో కనుక మీరు వెళ్ళి దేవాలయ దర్శనం చేశారనుకోండి, ఇవాళ ఎందుకనో నాకు పరమశివుడు నన్ను చూశాడు అన్న అభిప్రాయం కలిగింది అనే ఒక ఆనందాన్ని మనం పొందుతూ ఉంటాం అన్నమాట. అవును, కొన్నిసార్లు అనిపిస్తుంది. ఎందువలన అలా పొందుతారు అని అంటే, ఆ రోజు మనం చూసినటువంటి యొక్క భావన అంత గొప్పగా ఉన్నది అని అర్థం. మరి ఆయనలో ఏదైనా మార్పు ఉన్నదా? లేదు, ఆయన అలాగే ఉన్నారు. మనం మన యొక్క భావనల్ని చక్కగా ఆనందంగా చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఆనందకరమైనటువంటి రూపం మనకు అక్కడ కనపడేది. అలాగే ఒక్కొక్కసారి చూడండి, మీరు ఏదో ఒక డిప్రెషన్లో మనం కూడా కొన్నిసార్లు దేవాలయానికి వెళతాం. వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుందంటే, అందరూ భగవంతుడు అంటున్నారు కానీ ఒక్కొక్కసారి నాకు కూడా నమ్మకం కలగదు. ఎక్కడున్నాడో దేవుడు, ఏం చేస్తున్నాడో దేవుడు, నా యందు ఎందుకు దయ ఉండదు అనేటటువంటి అభిప్రాయం కలుగుతుంది. ఇక్కడ మనం ఉదాహరణకి మనం గమనిస్తే ఎన్నో సందర్భాలు దేవతా సంబంధమైన దగ్గర ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎదుర్కొన్నారండి. దానికి మన ప్రత్యక్ష ఉదాహరణ మనం ఏం చెప్పుకోవచ్చు అంటే, శ్రీకృష్ణ పరమాత్మ పాండవులతోనే ఉన్నారు భారతం అంతా. మరి పాండవులు కష్టం రాలేదా వాళ్ళకి? వచ్చింది. పరిపూర్ణమైన కష్టమంతా ఎవరు ఎదుర్కొన్నారండి? పాండవులే ఎదుర్కొన్నారు. మరి సుఖమైనటువంటి భోగములన్నీ ఎవరు అనుభవించారండి? కౌరవులు అనుభవించారు. పరమాత్మ ఎక్కడున్నారండి? మధ్యలోనే ఉన్నారండి. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, పరమాత్మ ఉంటే ఇవన్నీ ఉండవు అని కానీ, పరమాత్మ లేకపోతే ఇవన్నీ ఉంటాయి అని కానీ మనకి కాదు. లిఖితమైనటువంటి యొక్క పూర్వకమైనటువంటి మన జీవితం ఏదైతే నిర్ణయించబడిందో, పాపపుణ్యముల యొక్క విధానాన్ని బట్టి, మన ఎల్ఐసి కట్టడాన్ని బట్టి మనకి మెచ్యూరిటీ ఎలా వస్తుందో, మనం చేసినటువంటి పాపపుణ్యములు అనేటటువంటి యొక్క విభాగాన్ని బట్టి మన జీవితం ఒకటి అనేటటువంటిది నిర్ణయింపబడిపోతుంది. అది నిర్ణయింపబడిపోయినటువంటి తర్వాత అందులో మనకి మార్పులేమీ రావు. మరి నువ్వేం చేస్తావు? ఏది మనకు మారనప్పుడు మనం ఎందుకు మారాలి అనేటటువంటి ప్రశ్న కలిగినప్పుడు, కనీసం నువ్వు దాని నుంచి ఒడ్డున పడడానికి తగినటువంటి యొక్క శక్తిని నువ్వు తయారు చేసుకోవాలంటే నువ్వు మారాలి. ఎలా మారాలి? భగవంతుణ్ణి గట్టిగా పట్టుకోవాలి. నీ అంతట నువ్వే పట్టుకోవాలి. పట్టుకుంటేనే ఆ భగవంతుడు ఒక్కొక్కసారి దొరుకుతాడు, ఒక్కొక్కసారి దొరకడు. దీన్నే మన పెద్దలు ఏం చెప్తారు అంటే, 2 రకాలుగా చెప్తారండి. దీన్ని మర్కట నీతి అనే మాటతో చెప్తారు, రెండవది మార్జాల నీతి అనేటటువంటి మాటతో చెప్తారు. మర్కట నీతి అంటే కోతి తన పిల్లల్ని మీరు గమనించండి, అది ఎప్పుడు అది పట్టుకోదండి దాని పిల్లల్ని. అది ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి వెళ్ళిపోతుంటే పిల్లలే కోతిని పట్టుకొని ఉంటాయి గట్టిగా. అంతేగాని తనెప్పుడు కౌగిలించుకొని కూర్చున్నట్టు మనకు కనపడదు. పిల్లలే తల్లి మీదకి ఎక్కి పట్టుకొని తల్లితో ఆడుకుంటూ ఉంటాయి. తల్లి రక్షిస్తుంది మాత్రమే, తల్లి పిల్లల్ని పట్టుకోదు. దాన్ని మర్కట నీతి అంటాం. రెండవ నీతిని ఏమన్నాం? మార్జాల నీతి అన్నాం. మార్జాల నీతి అంటే పిల్లి తన పిల్లల్ని పట్టుకోవడం. పిల్లలు ఎప్పుడు పిల్లిని పట్టుకోవండి. అవి చాలా నిర్లక్ష్యంగా అవి వాటి పని చేసుకుంటూ ఉంటాయి.
కానీ పిల్లే జాగ్రత్తగా నోటితో మళ్ళీ కొంచెం కూడా వాటికి ఆ పన్ను యొక్క పదును తగలకుండా పన్నుని జాయింట్ చేసి మధ్యలో పిల్లల్ని పెట్టుకొని పక్కింటికి వెళ్ళిపోతుంది, మీరు చూశారనే అనుమానం వస్తే. ఓకే. మీరు ఎప్పుడైనా గమనించండి, గతంలో పిల్లులు ఉండేవి. ఆ పిల్లికి కనుక తన పిల్లల్ని ఈ ఇంటి యజమాని చూశాడు అనిపిస్తే అది రాత్రికి రాత్రే షిఫ్ట్ చేసేస్తుంది. అందుకనే ఎవరైనా 4 చోట్లకి మారారంటే పిల్లల్ని తిప్పినట్టు తిప్పుతున్నావు అనేవారనమాట. అర్థం ఏమిటంటే యజమాని చూశాడు పిల్లల్ని అంటే దానికి ఒక భయం అనమాట, అమ్మో ఇక్కడ డేంజర్ ఉంది, అందుకని వెంటనే మార్చేస్తాయి. అట్లాగే భగవంతుడు మార్జాల నీతి అంటే తనని తానుగా పట్టుకుంటాడనమాట వాడి పూర్వ పుణ్య విశేషం చేత. అప్పుడే అందుకనే మీరు చూడండి, లోకంలో ఈ తీరు మనకు కనపడుతూ ఉంటుంది. నేను ఇన్ని పూజలు చేస్తాను కదా, నేను ఇంత భగవంతుడికి దగ్గరగా ఉంటాను కదా, నిద్రలేస్తే గుళ్ళో అసలు బండలన్నీ తుడిచేది నేనే కదా, నిద్రలేస్తే భగవంతుడికి పూలు కోసిచ్చేది నేనే కదా, నాకు కష్టం ఏంటి, ఊరికనే వచ్చి 2 చేతులు జోడించి వెళ్ళిపోయేటటువంటి వాళ్ళకి కష్టాలు తీరిపోవడం ఏమిటి అని ఒక ప్రశ్న ఒక ఆవిడ నన్ను అడిగారు. అడిగితే వెంటనే సమాధానం ఏం చెప్పామంటే, దీంట్లో ఉన్నటువంటి నీతుల్లో ఏదో ఒకటి పరమాత్మ అందరి పట్ల ప్రవర్తిస్తారు. ఓహో ఇలా మనం పట్టుకున్నా కూడా ఇంకా పరమాత్మ దగ్గర నుంచి ఫలితం రాలేదంటే దాన్ని మర్కట నీతి అని, ఓహో మన ప్రమేయం ఏం లేదు మనకు అంతా భగవంతుడి యొక్క అనుగ్రహం కలుగుతోంది అంటే అది మార్జాల నీతి అని మనకి మన యొక్క పురాణం మనకు తెలియచేస్తున్నది. అందుకని ఈ 2 రీతుల్లో భగవంతుడు మనల్ని రక్షిస్తాడు. మనం ఎటు పక్కన ఉన్నాం, మనం మర్కట నీతిలో ఉన్నామా మార్జాల నీతిలో ఉన్నామా అనేది మనం అర్థం చేసుకోవాలి. అందుకని ఈ భగవంతుడు మనల్ని పట్టుకోవడము అనేటటువంటిది, మనం భగవంతుడిని పట్టుకోవడం అనేటటువంటిది 2 కూడా వేరు కాదుట. అందుకని 9 భక్తులు అని మనకు చెప్పారు. దాంట్లో ఏమంటారంటే శ్రవణం, కీర్తనం, విష్ణోహో స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 మొత్తం. శ్రవణం అంటే మనందరికీ తెలిసిందే వినడం మొదలు, కీర్తనం అంటే పాడటం, అలాగే స్మరణం అంటే నిరంతరం భగవంతుడి యొక్క నామస్మరణ చేస్తూ ఉండడం. ఇప్పుడు చూడండి, వీళ్ళు ఇస్కాన్ సంప్రదాయంలో నిరంతర హరే రామ జపం, హరే రామ 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 హరే 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 కృష్ణ హరే, నిరంతర జపం ఏదైతే ఉందో అది అసలు కలి దోషములను దగ్గరికి కూడా రానివ్వదు. అది అంత గొప్ప మంత్ర జపం. అది కేవలం వాళ్ళే చేయాలని ఏం లేదు, అందరూ ఆచరించవచ్చు. వాళ్ళు మనకు ప్రత్యక్షంగా చూపిస్తున్నారు. అట్లా మనకి స్మరణం, పాదసేవనం. ఇప్పుడు ఇందాక మనం ప్రస్తావించుకున్నట్టు కొంతమంది చూడండి, ఎప్పుడు సమయం ఉన్నా కూడా వాళ్ళ పక్కన ఉన్నటువంటి దేవాలయంలోకి వెళ్ళి చక్కటి సేవ చేస్తూ ఉంటారు. అది కూడా ఒక మంచి 9 విధములైన భక్తుల్లో అది కూడా ముఖ్యమైనటువంటి. అలాగే అర్చనం, లోపల అర్చన చేసేయడం కూడా ఒక విధమైన భక్తే. అందరూ అర్చనే చేస్తామండి అంటే మరి సేవ ఎవరు చేయాలి? అందుకని అందరూ సేవ చేస్తామంటే అర్చన ఎవరు చేయాలి? అందువల్ల అర్చనం, పాదసేవనం, అర్చనం 2 విభాగాలు. వందనం, వందనం అంటే ఉదాహరణకు మనం భక్తుల్ని తీసుకోవచ్చు. భక్తుల పని ఏమిటండి? దేవాలయానికి వెళ్తే దండం పెట్టుకోవడమే, అంతకు మించి మనం ఏం చేయగలం చెప్పండి? ఇప్పుడు అక్కడికి వెళ్ళి పూజ ఎవరు చేయాలి? అర్చక స్వామి చేస్తారు. అక్కడ ఏదైనా క్లీనింగ్ ఉందనుకోండి, తొందరగా అందరు భక్తుల్ని ముట్టుకొనివ్వరు. కొంచెం అక్కడ తెలిసిన వాళ్ళు అని అనుకుంటేనే కొంచెం లోపలికి వచ్చి ఆ గిన్నె తీసుకెళ్ళి నివరిస్తారు. అందువల్ల మనం ఏం చేయగలం అంటే వందనం, అదొక్కటి మాత్రమే 2 చేతులు జోడించి పరమాత్మకి అర్పణం చేయడమే మనం చేయగలం. ఇక ఇంత స్థాయి వచ్చేసిన తర్వాత అంటే ఇప్పుడు మనం శ్రవణం అయిపోయింది అంటే భగవంతుడు ఏమిటో మనకు తెలిసిపోయాడు, భగవంతుడి యొక్క గుణగణాలు ఏమిటో మనం కీర్తించాము, భగవంతుడి యొక్క పాద సేవనం మనం చేశాం, భగవంతుడి యొక్క నామ జపం మనం చేశాం, భగవంతుడి యొక్క అర్చన మనకి ఏమిటనేటువంటి తెలిసిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత వందనం, ఆయనకి దండం పెట్టడం కూడా అయిపోయిన తర్వాత ఇక ఆ స్థాయి ఇంకా ముదిరిపోయి ఇంకొంచెం పైకి వెళ్ళిపోతుందట. మనకి బృందావనంలో గోపికలు ఆ స్థాయికి వెళ్ళిపోయి వాళ్ళు సఖ్యం, భగవంతుడు అనే భావన ఉండదు ఇంకా అక్కడ. నేను అన్నం తిన్నాను కాబట్టి కృష్ణుడికి కూడా ఇంత అన్నం పెడదాం, ఇంకా సఖ్యం అనమాట. అదొక స్నేహం దగ్గరికి వచ్చేస్తుంది. అయ్యో నేను స్నానం చేశాను, కృష్ణుడు స్నానం చేయలేదే. మీరు చూడండి కొంతమంది అలా చక్కగా రూపాలు పెట్టుకొని వేడి నీళ్లు పెట్టి స్నానం చేయిస్తుంటారు.
అవునా? చిన్న పిల్లలకి చిన్న పిల్లల్లాగా చేస్తారు. అలా చక్కగా అదొక చిన్న ఇత్తడి దీంట్లో పెట్టుకొని అవును. వేడి నీళ్లు పెట్టించి ఆ వేడి నీళ్ళని ఉద్ధరణతో నేను ఎట్లా వేడి నీళ్లు స్నానం చేశానో ఆయన కూడా అట్లా వేడి నీళ్లు స్నానం చేయాలి. ఆయన డ్రెస్ ఆయనకి ప్రిపేర్ చేస్తారు, ఆయన బొట్టు, ఆయనకి ధూపం, ఆయనకి నైవేద్యం. అప్పుడు వీళ్ళు వెళ్ళి కాఫీ పలహారం చేస్తారు. దీన్ని సఖ్యభక్తి అంది శాస్త్రం అన్నమాట. అంటే ఇంకా స్నేహం. ఇప్పుడు నేను అన్నం తింటున్నాను అంటే అయ్యో కృష్ణుడికి అన్నం పెట్టారా, అయ్యో నేను అన్నం తింటున్నాను అంటే అయ్యో వెంకటేశ్వర స్వామికి అన్నం పెట్టారా. ఇప్పటికీ బాబా గారి దగ్గర ఆ స్థితి మనం ఫాలో అవుతూ ఉంటారు కొంతమంది. మనం అన్నం తింటున్నాము అంటే వెండి పళ్ళెంలో తీసుకుని వెళ్ళి మూత పెట్టి పెడతారు. అది కదులుతుందా కదలదా తర్వాత విషయం, అది వాళ్ళ భక్తికి విడిచిపెట్టండి. వెండి పళ్ళెంలో 2 రోటీలు, ఇంత కూర, ఇంత ఇవి వేసుకొని వెళ్ళి అక్కడ పెట్టేసి వాటి మీద మూత పెడతారు. నీకు ఎప్పుడు ఆకలి అయితే అప్పుడు తినను. ఉదాహరణకి మనం మన పిల్లవాడికి ఎట్లా ఏర్పాటు చేస్తామో అట్లా ఏర్పాటు చేస్తాం. పడుకోబోయే ముందర వెండి గ్లాసులో పాలు అక్కడ పెట్టి వచ్చి పడుకుంటారు. ఇటువంటివి ఎన్నో లోకంలో జరుగుతున్నాయి. దీన్ని సఖ్యభక్తి అంటున్నారు. ఇక చివరికి ఏమైపోయిందంటే ఆత్మనివేదనం. ఇక నువ్వు వేరు కాదు, నేను వేరు కాదు. ఇక్కడ పరమాత్మ ఉన్నాడండి, ఇక్కడ పరమాత్మ లేడండి అనడానికి అవకాశం లేదు. ఇంకా ఆ స్థితికి వెళ్ళిపోయాం. అద్వైతం. ఇంకా 2 ఉన్నాయని చూడట్లేదు. పరమాత్మ ఎక్కడున్నాడు అంటే ఇక్కడే ఉన్నాడు పరమాత్మ. పరమాత్మ ఎదురుకుండా ఉన్నాడు అంటే ఎదురుకుండా ఉన్నవాడు పరమాత్మ కాదు, నేనే పరమాత్మ. అహమేవ అహం బ్రహ్మాస్మి అనే స్థితిలోకి వెళ్ళిపోతుంది. అందుకని అలా ఒక్కొక్క స్టెప్ ద్వారా ఒక్కొక్క మెట్టు ఎక్కి మనం కూడా పరమాత్మలోకి ఐక్యమైపోవడమే. దీన్ని నిర్గుణమైనటువంటి యొక్క ఉపాసన అంటామన్నమాట. ఈ నిర్గుణ ఉపాసన రావడానికి ముందు సగుణ ఉపాసన కావాలి. ఉదాహరణకి అమ్మా నాన్నల దగ్గర నుంచి మన జీవితం మొదలైంది అనుకోండి. మనం నిద్ర లేచి చూడడం మొదలుపెట్టినటువంటి తర్వాత నుంచి మనం మొట్టమొదట అమ్మ అంటాం, తర్వాత నాన్న అంటాం, తర్వాత అన్నయ్య, అక్కయ్య. ఇలా మనం మన బంధాలన్నిటినీ అమ్మ ద్వారా లోకంలోకి తెలుసుకుంటాం. ఈయన నీ మామయ్య, ఈయన మీ అత్తయ్య, ఇలా మనకి చెప్తారు. ఈవిడ మీ అమ్మమ్మ, ఈవిడ మీ తాతయ్య. ఇట్లా మనకు అన్నీ చెప్పిన తర్వాత ఒక 50 పరిచయాలు చెప్పారనుకోండి, మనకు కొన్ని అనుమానాలు వస్తాయి. ఏమిటి ఇంతమంది ఉన్నారేమిటి అనేటటువంటి అనుమానాలు వస్తాయి అన్నమాట. 50 మంది ఉన్నారా నా బంధువులు అని. మనకు కూడా సనాతన ధర్మంలో మన వాళ్ళందరూ విహీనమైనటువంటి ధర్మంలో అంటారు. మనకు ఒక 50 మందిని తల్లి పరిచయం చేస్తే అక్కడ ఉన్నటువంటి విధానాలన్నింటినీ కూడా వీళ్ళు పోల్చుకొని ఎట్లా అయితే మాట్లాడతారో, మనకి హిందూ ధర్మంలో కూడా ఇంతమంది దేవతలు ఉంటారేమిటి అనేటటువంటిది మన మతం మీద ఇతర మతాలు వేస్తున్నటువంటి ప్రశ్న. మనకి బంధుత్వం ఎటువంటిదో మనకి దేవతా వర్గం కూడా మనకు అటువంటిది. ఉదాహరణకి ఒకళ్ళకి ఏ పని చేసినా మేనమామ గారికి చెప్పి చేయడం ఒక సంప్రదాయం. అట్లా మనకి ఏదో ఒక దేవతా ఉపాసనని చేయమంటూ ఉంటుంది మన సనాతన ధర్మం. ఉదాహరణకి వెంకటేశ్వర స్వామి వారు ఇష్టదైవంగా ఉంటారు, శివుడు ఇష్టదైవంగా ఉంటారు, సుబ్రహ్మణ్యుడు ఇష్టదైవంగా ఉంటారు, గణపతి ఇష్టదైవంగా ఉంటారు, ఆంజనేయ స్వామి వారు ఇష్టదైవంగా ఉంటారు. మీరు ఎవరినైనా పట్టుకోండి, అల్టిమేట్ మీరు చేయవలసినటువంటిది నిర్గుణమైనటువంటి ఉపాసన. అక్కడికి వెళ్తేనే దాన్ని మనం పండడం మోక్షం అనేటటువంటి పై మాటలు మాట్లాడతాం. ఇవాళ మనకి కాలక్షేపం మాటలు మోక్షంగా మాట్లాడుతూ ఉంటాం కొంతమంది. ఉదాహరణకి ఇవన్నీ చేయడం మనకి ఏమీ సంప్రదాయంలో లేదు, అంతా భగవంతుడిని తలుచుకోవడమే అని మనం ఇలా కూర్చొని మాట్లాడితే అది ప్రయోజనం లేదు. నిజంగా మనం భగవంతుడిని తలుచుకోగలిగాము అంటే అసలు మనం ఇక్కడ కూర్చొని ఉండలేము. కారణం ఏంటంటే భగవంతుడు ఇక్కడ ఏ రకమైనటువంటి యొక్క వాసనల దగ్గర భగవంతుడు మనకి దొరకడు. ఒక్కటే నియమం. వాసనలు అన్న శబ్దానికి అర్థం ఏంటంటే కోరికలు అని అర్థం. మీకు ఒక కోరిక పుడుతోంది అంటే పరమాత్మ మనకి దూరం అవుతున్నాడు అని అర్థం. అందుకనే ఋషులు మునులు ఈ కోరికలు ఏవి పుట్టకుండా ఉండడం కోసం వాళ్ళ శరీరాన్ని కావాలని కష్టపెడుతూ ఉండేవారు. ఉదాహరణకి బ్రహ్మాండమైనటువంటి ఒక పచ్చడి వేసుకొని అన్నం తిన్నారనుకోండి, రాత్రికి ఇంకొక రకం కావాలి అనేటటువంటి కోరిక మనస్సులో కలగడం సహజమవుతుంది. అసలు దాని రుచే మనకి తెలియలేదు అనుకోండి, వాళ్ళు ఒక దుంప కూరలు తింటారు ఉదాహరణకి, అప్పుడు వాళ్ళకి ఉప్పు కారం అనేటటువంటి దాని మీద మమకారం ఉండదు. అలాగే ఒక జుట్టుని దువ్వడం మొదలు పెట్టారనుకోండి, ఈరోజు మనం కుడి పక్కకి తిప్పాం కాబట్టి రేపటి నుంచి ఎడం పక్కకి పెట్టుకుందాము అనే ఆలోచన కలుగుతుంది. అసలు జుట్టే లేదనుకోండి,
ఇంకా ఎటుపక్కకి తిప్పుతారు మనం. ఇట్లా భగవంతుణ్ణి చేరడానికి ఒక్కొక్క వైపు నుంచి కూడా మనం ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తే పరమాత్మ అనేవాడు నిజంగా తెలుస్తాడు. రామకృష్ణ పరమహంస చెప్తారు, ఈ భక్తి అనేటటువంటిది ఒక జ్వరం, ఒక టెంపరేచర్ లాంటిది. నిజానికి భగవంతుణ్ణి చేరదాము అని మనం అనుకున్నప్పుడు ఎప్పటి లోపల చేరతావు అంటే మొదటి సాధకుడు అంటాట 1 సంవత్సర కాలంలో చేరతాను అని అంటాట. అప్పటికి ఈ జ్వరం ఇంకా కంటిన్యూ అవుతూ ఉండాలి. జ్వరం ఉంటేనే కదండి మనం ఆహార నియంత్రణ కలుగుతుంది. జ్వరం లేదనుకోండి మనకు ఆవకాయ కావాలి, జ్వరం లేదనుకోండి మనకు బిర్యానీ కావాలి, జ్వరం లేకపోతే మనకు అన్ని రకాలు కావాలి. మనల్ని నియంత్రించేది ఏది మనకి అంటే ఒక జ్వరం. అందుకని ఎప్పుడు పరమహంస ఎప్పుడు ఊహిస్తారో అందుకనే వాళ్ళని ఋషులు అంటారు. అందుకని ఆయన అన్నారట, జ్వరం ఉండాలట పరమాత్మ తెలియాలంటే. వాడికి ఆహారం లోపలికి వెళ్ళదు, కళ్ళ ఎదురుకుండా ఉంటుంది. మంచినీళ్ళు లోపలికి వెళ్ళవు, కళ్ళ ఎదురుకుండా ఉంటాయి. మన కళ్ళ ఎదురుకుండానే అందరూ భోజనం చేస్తూ ఉంటారు, మనకి భోజనం చేయబుద్ధి కాదు, ధ్యాస దేనిపైన ఉండదు. అందుకనే రోగము భగవంతుడు దగ్గరికి వెళ్ళడానికి ఒక మార్గం. అందుకనే మీరు పెద్దలందరినీ చూడండి, ఏదో ఒక వ్యాధి వచ్చి వెళ్ళిపోయిన వాళ్ళు. రామకృష్ణ పరమహంసకు కూడా ఒక రాచపుండు పుట్టి ఆయన ఒక ఇబ్బందులు ఎదుర్కొని ఆయన వెళ్ళిపోయినారు. కంచి పరమాచార్య స్వామి వారికి 108 జ్వరం వచ్చి శరీరం అంతా ఊగిపోయి ఆయన వెళ్ళిపోయినారు. రమణ మహర్షి గారికి ఒక క్యాన్సర్ లాంటిది ఒక పుండు వచ్చి ఆ బాధ భరించలేక ఆయన వెళ్ళిపోయినారు. ఇలా మీరు ఎవరిని చూడండి, వాళ్ళ యొక్క స్థితుల్లో కొన్ని ఇబ్బందుల్ని ఎదుర్కొన్న వాళ్ళు. ఇక్కడ ఇబ్బంది అన్న శబ్దానికి అర్థం భగవంతుడు. ఎందుకంటే అన్నీ ఆనందంగా ఉన్నప్పుడు మీకు భగవంతుడు దొరకడు. బాగా గుర్తురాడు, దొరకడు, ఆలోచన కూడా మనకి రాదు. ఎప్పుడు కనపడతాడు అంటే ఖచ్చితంగా కష్టంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అప్పుడే కనపడతాడు. దీనికి ఇంకొక ఉదాహరణ మీకు చెప్తే సరిపోతుంది. ఉదాహరణకి ఒక కమలం పువ్వు పుయ్యాలనుకోండి, మనం ఏసీలో తీసుకొచ్చి 4 తామరం విత్తనాలు వేశారనుకోండి, అక్కడ వస్తుందా? అది ఎక్కడ రావాలి? నీళ్ళల్లో, అది బురదలోనే రావాలి. అది ఎక్కడ మట్టి, ఆ బంకమట్టి ఎక్కడ ఉంటుందో అక్కడ చూసి మాత్రమే వస్తుంది. ఇప్పుడు మీరు ఆ పువ్వు అందుకోవాలనుకోండి, మన వాళ్ళందరూ పాపం ఈ హైజెనిక్ ద్వారా ఏమనుకుంటారంటే అస్సలు మట్టి అంటకుండా కొంచెం దానిట్ట పట్టుకుందాం అని అనుకుంటారు. ఏ మాత్రమూ సాధ్యం కాదు. కాలికో చేతికో ఏదో ఒకటి అంటకుండా మీరు ఆ కమలాన్ని ముట్టుకోలేరు. పరమాత్మ కూడా ఎక్కడున్నాడు అంటే అక్కడే ఉన్నాడు. పరమాత్మ ఏసీల్లో లేడు. మీరు ఇంత టెక్నాలజీ మనకు పెరిగిపోయింది, ఇవాళ మనం ఇంట్లో కూర్చుంటే కనపడేంత మాధ్యమాలు మనందరికీ వచ్చాయి. కానీ ఎక్కడైనా మనం కమలాన్ని పుట్టించగలమండి మన ఇంట్లో? ఇవాళ మనము పాట్స్లో అనేకమైనటువంటి పెంచుతున్నాం. ఇవాళ బ్రహ్మకమలం కూడా మన ఇంట్లో పెంచుకునేంత స్థాయికి మనం ఇవాళ వచ్చాం. కానీ కమలం పెంచగలమా అండి? పెంచలేం. కమలమే పరమాత్మ. అది ఎక్కడ దొరకాలి? మీ కాళ్ళకి బురద అంటాలి, మీ చేతికి బురద అంటాలి, అప్పుడే మీకు భగవంతుడు దొరకాలి. అట్లాగే ఈ శరీరం అనేటటువంటి దాన్ని కొంచెమైనా మనం కష్టపెట్టి, ఎవరి కోసం కష్టపెడుతున్నాం? మన కోసమే మనం కష్టపెడుతున్నాం. ఆ సేవ చేయమంటోంది. ఇందులో సనాతన ధర్మంలో ఇక్కడ పాదసేవనం అన్న శబ్దానికి అర్థంలో ఎంతో మంది తరించారు. ఎందుకు తరించారంటే సేవ వల్ల మాత్రమే తరించారు. ఇవాళకి కూడా సత్యసాయి ట్రస్ట్ కానివ్వండి, ఇస్కాన్ కానివ్వండి, ఇంకా ఇట్లా ఎన్నో మతాలు మనకి తెలియజేస్తున్నవి ఏమి అంటే ముందు మీరు సేవ చేయండి, అందరికీ ముందర సేవ చేయండి. సేవ అన్న శబ్దానికి అర్థం ముందు వాళ్ళకి ఏం కావాలో అది ఏర్పాటు చేయడం. సేవ మీన్స్ సాక్రిఫైస్ అన్నమాట. ఒక త్యాగం చేయండి. నువ్వు ఒక్క పూట ఆపుకొని ఆకలిగా ఉన్నవాడికి ఇవ్వు. అరే 90 పూటలు నేనే తింటున్నాను, ఇంత భగవంతుడు ఇంత శరీరాన్ని ఇచ్చాడు, ఒక్క పూట భోజనం ఆపమా మనం? ఆపచ్చు. ఈ త్యాగం మొదలైతే పరమాత్మకి నిన్ను చూడడం మొదలవుతుంది. అందుకని త్యాగము, ప్రేమ, సేవ, ఈ మూడిటి ద్వారానే మనం పరమాత్మని చేరుకోగలుగుతాం.
అందులో మనం ఎవరం ఎట్లా చేస్తామో అనేటటువంటిది వాళ్ళ బుద్ధికి విడిచిపెట్టచ్చు. మనం గతం వీడియోస్లో కూడా చాలాసార్లు చెప్పుకున్నాం. నిరంతరం సేవ చేయండి, నిరంతరంగా మీ యొక్క ద్రవ్యాన్ని త్యాగం చేయండి, మీ కుటుంబం కోసం కొంత కేటాయించుకోండి, సమాజం కోసం కొంత కేటాయించండి, దానం కోసం కొంత కేటాయించండి, అందరికీ ఉపయోగపడే ప్రయత్నం చేయండి. ఎందుకంటే అందరికీ పరమాత్మ ఐశ్వర్యాన్ని ఇవ్వడు. మనల్ని సెలెక్ట్ చేసుకొని పరమాత్మ మనకు ఐశ్వర్యాన్ని ఇస్తున్నాడు అంటే నువ్వు ఈ పని చెయ్యరా అని అర్థం అన్నమాట. అది మీరు గ్రహించలేదనుకోండి, ఈ ఐశ్వర్యం పాపం రూపంలో వెనకాల పెరిగిపోతుంది. ఆ తర్వాత మనకు అది వ్యాధి రూపంలో ముందరకు వచ్చేస్తుంది. ఆ వచ్చినటువంటి తర్వాత మనం తీసుకువెళ్ళి ఎవరికో పెడతాం. అందుకనే లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగపోడు. తినడానికి లవణమన్నమే తినాలి కానీ మెరుగు బంగారం పళ్ళెల్లో వేసుకొని వడ్డించుకొని మనం ఏమి భోజనం చేయలేం. అట్లాగే ఈ ద్రవ్యం అంతా కూడాను ఇది వరకు లోపలికి గుంటలు తీసేసి లంకె బిందెలు అని ఉండేవి. అవి పాడవవు అన్నమాట. అవి మీరు కొన్ని వందల సంవత్సరాలు పెట్టండి, ఆ బిందెకి చిలుము పట్టదు. అటువంటి బిందెల్లో పెట్టి లోపల ఖజానా దాచుకునేవాళ్ళు, ఎందుకంటే మనకు బ్యాంకు సౌకర్యం లేదు కాబట్టి. అటువంటి దాచి తుదకు దొంగలకిత్తురో దొరలు కవునో అని అంటుండేవారు. దొంగ కూడా తవ్వి తీసుకెళ్ళిపోవచ్చు. దొరలు అంటే ఇదివరకు రాజులు, వాళ్ళకి అనుమానం వచ్చిన చోట తవ్వించేటటువంటి రైట్ వాళ్ళకు ఉండేది. వాళ్ళు వచ్చి తవ్వేసి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోతారు. ఇప్పుడు నువ్వు ఎవరి కోసం దాచిపెట్టావో అది నీకు ఉపయోగపడలేదు, వాళ్ళకి ఉపయోగపడలేదు. అందులో ఇది నరసింహ శతకకర్త అన్నాడు, తేనె జుంటీయలీవవా తెరవరులకు అన్నాడు. తేనెటీగలు చూడండి ఎంతో కష్టపడి తెస్తాయి తేనె. ఆ తేనె తయారు చేయడం ఇంకా తేనెటీగ వల్ల తప్ప వేరే ఏ దీని వల్ల కూడా సాధ్యం కాదు, ఏ ప్రాణి వల్ల కూడా. అదొక్కడే తయారు చేయగలదు. దాని ప్రారంభం ఏమిటంటే అదొక్కనాడు ఆ తేనె తాగలేదు. దాని తొట్టె పెద్దదయ్యేంత వరకు చూస్తూ ఉంటాడు ఆ అడవి జాతివాడు. కాస్త తేనె తొట్టె పెద్దదైందంటే పెద్ద పొగ పెడతాడు, అన్ని తేనెటీగలు పారిపోతాయి. శుభ్రంగా తేనె తీసుకొని పిండుకుంటాడు, తాగుతాడు. ఈ కష్టపడింది ఎవరు, ఈ తెచ్చింది ఎవరు, దాంట్లో నింపింది ఎవరు, ఆ మైనపు గూడు కట్టింది ఎవరు, గూడు నిండా తేనెని నింపింది ఎవరు, నింపినటువంటి తర్వాత అనుభవించింది ఎవడు. అందుకే పెద్దవాళ్ళు సామెతలు చెప్తుంటారు కదా, సొమ్మొక్కరిది సోకొక్కరిది అని. అందువలన భగవంతుణ్ణి చేరుకోవడానికి మొట్టమొదటి 3 రకాలైనటువంటి అంశములు మనం చెప్పుకున్నవి. త్యాగం, రెండవది ప్రేమ, మూడవది సేవ. ఈ 3 ద్వారానే మనం చేరగలము. కాబట్టి ఈ 3 ద్వారా మీరు ఎంతైనా విశ్లేషణ చేసుకోవచ్చు. సంతోషం అండి, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. శుభమస్తు.